2 రోజుల నుంచి ఒక్కటే గోలండి. ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీ. పడుకుంటే ఎగ్ కర్రీ, లేస్తే ఎగ్ కర్రీ. నేను చూస్తున్నాను ఫ్రైడే వచ్చింది, సాటర్డే వచ్చింది, ఇంకా సండే వచ్చింది. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం అస్సలు కుదరదని చెప్పేసి, ఇవాళ కంపల్సరీ చేయాలని చెప్పేసి అందరూ కిచెన్‌లోకి వచ్చేసారనమాట. సో, ఇంక మనకి తప్పేలాగా లేదు అనేసి ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. సింపులే, బట్ నాకు చేయడానికి ఇవాళ కొంచెం బద్ధకంగా ఉంది. దానికని చెప్పేసి ఇన్ని రోజులు తోసాను. సో, ఇవాళ తప్పదు కాబట్టి కంపల్సరీ చేసేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర అన్నీ ఏం అవసరం లేదండి. నేను స్పైసీనెస్ తక్కువగా వేస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చెక్క, లవంగాలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాస్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఇప్పుడే వేయకూడదండి. ఆ ఆయిల్లోనే మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. మనం అందులోనే కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్లోంచి మనం కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేసి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. మనకు సరిపోలేదు సాల్ట్ అని అంటే లాస్ట్లో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయిపోయిందంటే ఏం చేయలేం కదండి. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా టేస్టీనెస్ కోసం కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చదు అని అంటే కంపల్సరీ స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా, అది మీ చాయిస్ అనమాట. దాన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వాటర్ లేకుండా ఒకసారి మిక్సీ పట్టి సపరేట్గా పౌడర్ లాగా తీసుకోవాలి. అది కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ఐటమ్స్ మెత్తబడిన తర్వాత ఈ టైంలో మనం వాటర్ అనేది వేసేసుకోవచ్చు. వాటర్ ఎంత కావాలి అంటే ఇది కొబ్బరి కాబట్టి మనం వాటర్ పోసే కొద్దీ బాగా లాగేస్తుందనమాట. నేనైతే 1½ గ్లాస్ వరకు వేసాను. ఎందుకంటే మనకు రైస్‌కి కావాలి. ఒకవేళ మిగిలింది ఏంటంటే నైట్‌కి టిఫిన్‌కి కూడా యూస్ అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసానండి. ఆల్రెడీ ఇక్కడ నేను ఎగ్స్ అయితే ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఆ ఎగ్స్‌కి ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టి అందులో వేసామంటే ఆ మసాలా అంతా కూడా ఎగ్‌కి బాగా పట్టేస్తుంది. ఇంతకీ ఎగ్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది ఏసుకోండి. మంచిగా లోపల యెల్లోకి కూడా మనకి సాల్ట్ అనేది బాగా పడుతుందనమాట. ఇది దగ్గర దగ్గర ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఫైనల్‌గా కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ ఓన్లీ రైస్‌కే కాదండి. ఇడ్లీ, దోస, పూరి, చపాతీ ఏ టిఫిన్స్‌కైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను చేసిన ప్రాసెస్‌లోనే మీరు కూడా చేశారా? నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉందా అని కూడా నాకు కమెంట్ అయితే తప్పకుండా చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. అలాగే మన ఛానల్‌లో ఒక కార్టూన్ వీడియో అయితే రిలీజ్ చేశాను. మీలో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.